మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఇందులో భాగంగానే ఒక వడ్రంగి కులస్తులు ఇక్కడ ఒక వినూత్న ఆలోచన శ్రీకారం చుట్టారు మాక్లూరు గ్రామస్తులు. దీనికి సంబంధించి ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒక కట్టె కూలర్ను తయారు చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకసారి ఏం చేస్తారు, ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు అనే దానిపైన మాట్లాడడానికి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. అసలు ఎట్లా వచ్చింది ఆలోచన ఈ కట్టెతో ఈ కూలర్ చేయాలనే కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది? మామూలుగా తీసుకుందామని షాప్కి వెళ్ళిన, మామూలుగా ఐరన్ కానీ ఏదైనా చూద్దామని చేస్తే అక్కడ అన్ని రేట్లు బాగానే ఉన్నాయి. దాంతోపాటు నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను అనుకొని ఏమైనా మెటీరియల్ విడిగా ఇస్తారా అని చెప్పేసి అడిగితే వాళ్ళు సరే ఇస్తామని చెప్పేసి అనగానే నాకు తీసుకొద్దామని వెళ్ళేటప్పుడు కూడా నేను అనుకోలేదు కర్రతో చేస్తానని. అక్కడికి వెళ్ళాక మా విడిగా సామాన్ ఇస్తా అంటే సరే ఇస్తామనగానే తీసుకొని వచ్చి అదే రోజు నైట్ మేము అనుకోలే కూడా ఇట్లా చేస్తామని. అదే రోజు చేసి నైట్కి వేసేసి పని ఒకటి దాకా చేసేసి పొద్దున మళ్ళీ 3 గంటలలో ఫిట్ చేసేసాం. అది ఇది సక్సెస్ మాత్రం అయింది. నేను అనుకోలేదు సక్సెస్ అయితే. ముందు ఎప్పుడైనా గతంలో ఇట్లా చేయాలి అని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నారా? షాప్ వరకు వెళ్ళిన తర్వాత కూడా అనుకోలేదు నేను కర్రతో చేస్తానని. అక్కడికి వెళ్ళిన తర్వాత సామాన్ విడిగి ఇస్తా అంటేనే అప్పుడు నాకు థాట్ వచ్చింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా చేసారు, సక్సెస్ అయిపోయింది అంతే. మామూలుగా చేద్దామని కూడా ఎట్లెట్లా చేయాలని ప్లానింగ్ కూడా లేకుండే, మామూలుగా సామాన్ చూసుకొని ఆ సామాన్తోనే నేను ఎట్లా మూవ్ కావాలో సైజ్ ఎంత అనేది దాని ప్రకారమే చేసుకుంటూ వెళ్ళినాను. అంటే ఇట్లాంటి ఆలోచన ఎవరికి రాలేదు. అంటే ఒక వినూత్న ఆలోచనతోనే మీరు ముందుకు వచ్చారు. అంటే చాలామంది కూడా మీ గ్రామంకి వచ్చి ఇక్కడ విజిట్ చేసిర్రు అని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చిర్రు, ఎట్లాంటి సలహాలు ఇచ్చారు, ఇంకా ఇట్లా చేయండి అట్లా చేయండి అనే దానిపైన? ఇందులో కొన్ని మార్పులు కూడా వేయచ్చు. నేను ఇప్పుడు చేసిన తర్వాత చూసిన లోపల పైప్ లైన్ ఇవ్వచ్చు దేనికి మొత్తం అసలు ఇలా ఏం షాక్ రాకుండా ఏం రాకుండా మళ్ళీ వెనక ఇప్పుడు పెట్టే మెటీరియల్ కూడా చేంజ్ చేసి లోపల పైప్ లైన్ ఇచ్చేసి ఓన్లీ గడ్డి మీదనే పడేటట్టు చేస్తా. అట్లా చేసేసి ఈ ఐరన్ టాప్ ఉంది ఆ టాప్ కూడా లేకుండా పైప్ లైన్ ఇచ్చేసి చేద్దామని చూస్తున్నా. ఈ జాలి కూడా అల్యూమినియం ఉంది, దాంతో కూడా ఏమైనా షాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని అది కూడా చేంజ్ చేసి నేనైతే వేరే చేస్తాయి. ఇక అంటే ఎట్లా ఉంది ఐరన్ కూలర్కి కావచ్చు, ప్లాస్టిక్ కూలర్కి డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడు మీరు వుడ్తో తయారు చేసారు, కట్టెతోనే. అసలు కూల్నెస్ ఎట్లా ఉంది? కూల్నెస్ మాత్రం ఎక్కువనే ఉంది, మరీ కూల్ అయిపోతుంది. అంటే ఉన్నదానికన్నా ఈ బయట పెడితేనే ఎక్కువ కూల్ వస్తుంది, లోపల అయితే తక్కువ వస్తుంది. బయట పెట్టి లోపల పెడితేనే ఎక్కువ కూల్ వస్తుంది. అంటే ఆల్రెడీ మనము ఏదైతే పాత కూలర్లు, అంటే ఇప్పటికే ప్లాస్టిక్ కూలర్లు వాడినాము, అదేవిధంగా ఐరన్కి సంబంధించిన కూలర్లు వాడినాము. అంటే దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటున్నాయి. అంటే షాక్ రావడం అనేది ఉంటుంది. కాకపోతే ఈ వుడ్తో తయారు చేసిన దాంట్లో షాక్స్ అనేటివి రావు, షాక్ ప్రూఫ్ అనిగా చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి ఆలోచనగా ముందుకు వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మామూలుగా షాక్ అయితే ఎక్కైతే రాదు చెప్పాలనుకుంటున్నాను. అందుకనే ఆ రోజు చేసి మరీ పెట్టిన ఫోన్లో పెడితే మన వాళ్ళకి కొంచెం ఐడియా చేస్తుంది. అరే కరెక్ట్ అంటే ఇంకొద్ది ఎక్కువ చేస్తారు, నాకన్నా ఎక్కువ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇంకొద్ది ఎక్కువ మాడిఫై కూడా చేస్తారని అనుకుంటాను. అంటే ఇప్పుడు ప్రతి కూలర్ గురించి మాట్లాడుకుంటే దానికి 1 year వారంటీ కన్నా ఎక్కువ ఇయ్యరు. సో మీరు కట్టెతో చేసారు, అంటే ఇప్పుడు టేకుతో చేసిన కూలర్ని మీరు తయారు చేసారు. అంటే దీనికి వారంటీ అనేది ఎట్లుంటుంది? అంటే లైఫ్ టైం వారంటీనా, లేకపోతే ఎట్లా ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది? అందులో మోటార్ అయితే మోటార్ కాలిపోయినంత ఎన్నంటే అన్ని చేంజ్ చేసుకోవచ్చు. బాడీకి మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు, ఎన్నంటే అన్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎంతసేపు పట్టింది? అంటే మీరు ఈ సంకల్పం పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా చేయాలని మీరు డిసైడ్ అయిపోయారు. ఈ రేట్లు చూసిన తర్వాత చాలామందికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ వడ్రంగిగా మీరు చేస్తూ ఉన్నారు వర్క్. మీకు ఏమైనా ఆర్డర్స్ వస్తే మీరు ఈ కూలర్స్ అనేటివి ఏమైనా తయారు చేసే ఇది ఉందా? టైం తీసుకుంటా, ఎందుకంటే ఇంకా కొన్ని ఇలా మార్పులు చేయాలి. మార్పులు చేసినాక ఇంకా 2 మంచి వేరే చేసినాక మనం కొద్దిగా పెద్ద ఫ్యాన్లు పెట్టుడు, పెద్ద మోటార్ పెట్టుడు అవి చేస్తే కొంచెం మాడిఫై అయిన తర్వాత నేను అప్పుడు మళ్ళీ బయటకు తీస్తాను. అంటే ఖర్చు ఎట్లా ఉంది? ఖర్చు అంటే ఖచ్చితంగా టేకు అంటే ఖచ్చితంగా రేట్ ఎక్కువ ఉంటుంది, ఖర్చుతో కూడుకున్న పని. ఎట్లయితే సర్వీస్ ఎట్లయితే వస్తుందో రేట్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి మీకు ఎంత పట్టింది, అంటే ఎంత పడింది ఖర్చు? మొత్తం 4,000 దాకా పట్టింది కర్రతో. అంటే మనం కొనుక్కు రాలేదు, ఉన్న కర్రతో చేసిన, తీసుకొని కొనుక్కొని వస్తే అన్నీ 4,000 దాకా ఖర్చు అవుతుంది.
మొత్తం అంటే సామాను మీరు తీసుకొని వచ్చారు అక్కడ షాప్‌లో వాళ్ళకి ఏమని అడిగిర్రు? అంటే మాకు అంటే కూలర్ కోసం వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ప్యాక్ చేసేసి ఖచ్చితంగా కూలరే ఇప్పిస్తారు. కానీ మీరు సామాను తీసుకొని వచ్చిర్రు. మరి అసలు ఎందుకు ఏం చేస్తారు అని చెప్పేసి ఏమన్నా క్వెషన్ చేసిర్రా మీకు? షాప్ అతను కూడా నువ్వైతే చేయంతే అవుతుందో కాదో సామాను ఇస్తే అసలు సక్సెస్ కాదు అనుకున్నాడు. అనుకొని సామాను ఇస్తే తీసుకో కింద తప్పియ్యలే తర్వాత నీకు ఇస్తా సక్సెస్ అయినాక అన్నాడు. మామూలుగా నైట్ చేసినాక మళ్ళీ పొద్దున్న వెళ్ళి తీసుకొచ్చి అప్పటికి అయిపోయింది అన్నట్టు. అయిపోయింది అని ఫోటో చూపించి తీసుకుని వచ్చిన. ఆల్రెడీ మనం ఇక్కడ కూర్చున్నాము ఒక ఇంటర్వ్యూ చేసే టైంలో కూడా మనకి స్మెల్ వస్తుంది, న్యాచురల్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనకి వర్షం పడితే భూమి నుంచి వచ్చే ఒక సువాసన ఉంటుంది న్యాచురల్టీగా. సో కట్టెతో చేసిన దానికి కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. అంటే నైట్ టైంలో కానీ మనకి డే టైంలో మీరు కూలర్ అనేది యూజ్ చేస్తున్నారు. స్మెల్ అనేది ఎట్లా వస్తుంది మీకు? స్మెల్ అయితే అసలు మామూలుగా గాలి ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. కూలర్ ఏంటంటే కొద్దిగా వేరే స్మెల్తో వస్తుంది. ఐరన్తో చేసినాయి, ప్లాస్టిక్తో చేసినాయి, అవి వేరే స్మెల్ వస్తాయి. ఈ స్మెల్ ఏం రాదు. మామూలుగా హెయిర్ ఎట్లుంటుంది వారు అట్లా వస్తుంది. అంటే చాలామంది నోటీస్ చేస్తూ ఉంటారు. అంటే ఒక కూలర్ మనం పెట్టుకునే టైంలో ఇంట్లో పెట్టుకున్నా మనం ఎక్కడన్నా బయట పెట్టుకున్నా కూడా దాంట్లో నుంచి తేమ వస్తుంది. తేమ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా ఈ వుడ్ కూలర్కి? తేమ ఏం రాదు, గాలి హెయిరే కూల్గా వస్తుంది. అక్కడ ప్లాస్టిక్ దాని నుంచి అంటే చినుకులు వస్తాయి, దీనికి అట్లా రాదు. ఓన్లీ హెయిరే కూల్గా వచ్చేస్తుంది అంతే. అంటే ఒక గ్రామం నుంచి మీరు ఇట్లాంటి మంచి పని చేసి బయటకు ఎక్స్ప్లోర్ అవుతూ ఉన్నారు. మీ గ్రామస్తులు ఏమంటా ఉన్నారు దీని గురించి? అందరూ హ్యాపీ అయ్యారు. ఎందుకంటే మా గ్రామస్తులు ఇట్లా చేసిరని చెప్పేసి అందరు కొద్దిగా వచ్చి మాట్లాడిర్రు, చూసిర్రు, ఇది చేసి. అంటే ఇప్పుడు ఈ సుమన్ టీవీలో ప్రతి ఒక్క వీడియోని ప్రతి ఒక్క మనిషి చూసే పరిస్థితి ఉంది. అంటే ప్రతి వడ్రంగికి ఇప్పుడు ఒక వినూత్న ఆలోచన అనేది మళ్ళీ మొదలై ఉంటుంది. ఆయననే చేసిండు మేము కూడా చేయాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఇట్లా తయారు చేయాలి అనే దానిపైన ఉంటారు కదా కొందరు చేయాలనుకునే వాళ్ళు, కొన్ని ఐడియాలు ఉండయి అని అనుకునే వారికి కొద్ది స్ఫూర్తి చూసి, అంటే మామూలుగా ఒకదాన్ని చూసి చేయడం అంటే కొంచెం తొందరగా ఐడియా వస్తుంది, ఈజీ వస్తుంది. రాదని కాదు, ఐడియా ఉండదని కాదు, కాకపోతే కొద్దిగా తొందరగా వస్తుంది అన్నట్టు. అట్లా అని చూపిస్తున్నా. ఒకవేళ రేట్ గురించి మాట్లాడుకుంటే మీకేమైనా ఆర్డర్స్ వచ్చినా కూడా లేకపోతే ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు కూడా ఎంతవరకు రేట్ చెప్పాల్సి ఉంటుంది? అంటే ఒక రేట్ అనేది ఫిక్స్ చేస్తారు ఏ ఐటమ్ కైనా, ఎంతవరకు పడే అవకాశం ఉంటుంది? ఇప్పుడైతే చిన్న కూలర్ 4,000 వరకు పడుతుంది, పెద్ద అంటే ఒక 5,500 దాకా పడుతుంది. తక్కువనే, కానీ బాడీ మాత్రం లైఫ్ లాంగ్. ఎన్ని ఫ్యాన్లైనా మార్చుకోవచ్చు, ఎంతైనా రిపేర్ చేసుకోవచ్చు. అసలు మామూలుగా ఈ వేరే కూలర్లు రస్ట్ అవుతాయి చేస్తే, మళ్ళీ ఫిట్ చేద్దామంటే రాదు. కానీ అట్లా కాదు, ఎక్కడంటే అక్కడ ఫిట్ చేసుకోవచ్చు, ఏ మోటార్ అన్నా ఫిట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. మాక్లూర్ వడ్రంగి శేఖర్ వాళ్ళ తమ్ముడు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. అసలు ఎన్ని డేస్ టైం పట్టింది, అసలు ఎట్లా తయారు చేయాలనుకున్నారు? ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఈ వుడ్ కూలర్ని అయితే తయారు చేసిన పరిస్థితి అయితే ఉంది మాక్లూర్లో. ఒకసారి వారితో మాట్లాడదాము. మీ పేరండి? ప్రమోద్ నా పేరు. ఓకే, ఎట్లా అసలు ఆలోచన ఎట్లా వచ్చింది మీ అన్నకి మీకు? అయితే మేము నిజామాబాద్ వెళ్ళినాం కూలర్ తీసుకొద్దామని వెళ్ళినాము. అయితే అక్కడ బాగా రేట్లు బాగున్నాయి. మరి దీని సామాను గినంగా ఇస్తారా అంటే వాళ్ళు సరే ఇస్తామని వాళ్ళు అన్నారు. ఇస్తామని వాళ్ళు అనేసారు. మరి కట్టేది ఇట్లా మేము తయారు చేసుకుందాము, సామాను మెటీరియల్ గినంగా ఇస్తారంటే ఇస్తాం చేసుకోరు అని వాళ్ళు అన్నారు. సరే అని తీసుకుని అయితే దాన్ని ఒకసారి ట్రై చేద్దామని మేము మామూలుగా అనుకోలేదు, చేద్దామని మేము అనుకొని ఒకరోజు నైట్ మొత్తం దీని గురించి ఆలోచించి కట్టెలు తీసుకొని ఉన్న కట్టెలతో సెట్ చేసుకొని మెటీరియల్ ఉండే కదా, మెటీరియల్తో చేసుకున్నాం. మంచి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి మీ ఇద్దరు అన్నదమ్ములు చేసి చూపించారు. వేరే గ్రామాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఈ వుడ్ కూలర్ని చూడడానికి వస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే అడ్వైస్లు కూడా ఇస్తారు వచ్చిన వాళ్ళు, అన్న ఇట్లా చేస్తే బాగుండు, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉంటారు. ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే షాక్ ప్రూఫ్, షాక్ కూడా రాదు, ఎర్తింగ్ కూడా రాదు అని చెప్పేసి కూడా మీ బ్రదర్ చెప్తా ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? హెడ్తింగ్ కూడా రాదు, ఇది అంటే మామూలు వుడ్ది కాబట్టి దీంట్లో ఏం హెడ్తింగ్ వైరింగ్ అన్నది వీళ్ళల్లో ఏముండదు. ఇక ఇది ఒక 10-15 ఏళ్ళు గ్యారంటీ కూడా ఉంటుంది. ఖరాబ్ అసలే కాదు, 100% టేకుతో చేశారు కాబట్టి. ఐరన్ అంటే ఖరాబ్ అవుతుంది. ఇది మొత్తం తిరుగులో అల్యూమినియం పెట్టినాం మేము. అల్యూమినియము అసలు ఏం ఖరాబ్ కాదు, అది ఖచ్చితంగా లైఫ్ టైం వారంటీ అంటారు. లైఫ్ టైం వారంటీ. ఓకే.
రైట్. ఈ కట్టె కూలర్కి సంబంధించి స్పెసిఫికేషన్ చూడవచ్చు. ప్రతి విషయంలో సేఫ్టీని ఉద్దేశించి ఈ కూలర్ని చేసిండు. ఒకసారి మనము స్టార్ట్ చేద్దాము. ఎట్లా వస్తుంది గాలి, స్పీడ్ ఎట్లా ఉంది, స్మెల్ గురించి చెప్తా ఉన్నారు. మ్యాక్స్ న్యాచురల్ స్మెల్ వస్తుందని చెప్తా ఉన్నారు. చాలా మంచి స్పీడ్తో ఉంది. అదేవిధంగా ఏదైనా ఏ కూలర్ అయినా కూడా చాలామంది భయపడుతుంటారు. ఏదైతే ఎర్తింగ్ వస్తుంది, అదేవిధంగా షాక్స్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా తరచుగా జరుగుతున్నాయి. ఒకసారి మనము టెస్టర్తో కూడా చూద్దాము. ఎక్కడ కూడా మనకి షాక్ కానీ లేకపోతే మనకి ఏదైతే టెస్టర్కి సంబంధించి మొత్తం చూస్తున్నాం, మనకి ఎక్కడ కూడా కరెంట్ కానీ ఎర్తింగ్ కానీ కనిపిస్తలేదు. కాబట్టి ప్రతిదీ అంటే న్యాచురల్గా తయారు చేసింది కాబట్టి న్యాచురల్గానే వాడాలి అని చెప్పేసి ఏదైతే పురాతన కాలం నుంచి మన పెద్దలు చెప్తా ఉన్నారో అదే కాన్సెప్ట్లో భాగంగా ఈ వినూత్న ప్రయోగం చేసారు మాక్లూర్ ఇద్దరు అన్నదమ్ములు వడ్రంగి కులస్తులు. ఈ కూలర్ గురించి మాట్లాడుకుంటే చాలా మంచిగా తయారు చేసిర్రు. వాటర్ పంప్ని కూడా మొత్తం తయారు చేసి ఇక్కడ అమర్చిన పరిస్థితి ఉంది. మంచి కూల్నెస్ అనేది అయితే ఉంది. ఖచ్చితంగా ఈ కూలర్కి సంబంధించి మాట్లాడితే చాలా కూల్గా అవుతుంది. ఏదైతే మన స్టీల్ మన ఐరన్కి సంబంధించి కూలర్లు కావచ్చు, ప్లాస్టిక్ కూలర్లకు వచ్చే ఎయిర్ కన్నా దీంట్లో మంచి కూల్నెస్ అనేది వస్తుందని చెప్పేసి మనకి ఈ వడ్రంగి కూలర్స్లో అయితే చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు ఏదైతే నిజామాబాద్ జిల్లాకి సంబంధించి మాక్లూర్ మండలం మాక్లూర్ గ్రామంలోని నివాసి ఎవరైతే వడ్రంగి శేఖర్ అనే వ్యక్తి ఈ వుడ్ కూలర్ని తయారు చేయడం జరిగింది. ఈ వుడ్ కూలర్ తయారు చేసిన తర్వాత చాలామంది చుట్టుపక్కల ఉన్న విలేజర్స్ చాలామంది వచ్చి ఇక్కడ విజిట్ చేసి అసలు వుడ్తో తయారు చేసిన కూలర్ అసలు ఎట్లా ఉంటుంది అనే దాన్ని చూడడానికి ఇక్కడ చాలామంది వస్తున్నారు. ఈ వినూత్న ఆలోచనకి శ్రీకారం చుట్టిన వడ్రంగి శేఖర్ చాలా మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి శేఖర్ చెప్తా ఉన్నారు. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ శివతో బాలు, సుమన్ టీవీ, మాక్లూర్ నుంచి.